జావా ఫీచర్స్. సో, ఒక లాంగ్వేజ్‌ని తీసుకున్నట్లయితే దానికి ఫీచర్స్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా ఉంటాయి. సో, ఆ ఫీచర్స్‌ని బేస్ చేసుకొని ఆ లాంగ్వేజ్ అనేది పాపులర్ అవుతదనమాట. సో, ముందుగా మనము ఈ జావా ఫీచర్స్ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకి ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెన్స్. అంటే రైట్ వన్స్, రన్ ఎనీవేర్ అనైతే ఇందాక మనము పాయింట్ అయితే మాట్లాడుకున్నామో అది దీని గురించే అనమాట. అంటే ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అంటే ఒక కోడ్‌ని మనము ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ చేసినట్లయితే సేమ్ కోడ్‌ని వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో కూడా మనము రన్ చేసుకోవచ్చనమాట. అంటే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయకుండా, మళ్ళీ డెవలప్ చేయకుండా సేమ్ కోడ్‌ని, సేమ్ జార్ ఫైల్‌ని మనము వి కెన్ రన్ ఇన్ అదర్ ప్లాట్‌ఫార్మ్స్ యాస్ వెల్ లైక్ యునిక్స్ కానీ, లినక్స్ కానీ, ఉబంటు గానీ. సో, బేసిక్‌గా ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే మనం రాసిన జావా కోడ్ అంటే మనం ఏదైతే ఒక ఇన్‌స్ట్రక్షన్స్‌ని మనము కోడ్‌లో పెట్టేసి రాస్తామో, దాన్ని మనము జావాలో కంపైల్ చేస్తాం. సో, కంపైల్ ఇన్ ద సెన్స్ బైట్ కోడ్‌గా అది కన్వర్ట్ అవుతుందనమాట. సో, ఆ బైట్ కోడ్ అనేది మనకి ఎనీ ప్లాట్‌ఫార్మ్‌లో మనకి జేవీఎం అంటే జావా ఇన్‌స్టాల్ అయ్యుందో అక్కడ మనకి ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతదనమాట. సో, జావా కోడ్ ఈస్ కంపైల్డ్ ఇంటూ ఎ ఇంటర్మీడియేట్ ఫార్మ్ కాల్డ్ బైట్ కోడ్ అనమాట. సో, ఇక్కడ మనము జావా కోడ్ అనేది మనం ఎప్పుడైతే కంపైల్ చేస్తామో అది బైట్ కోడ్‌గా కన్వర్ట్ అవుతుంది. సో, ఆ బైట్ కోడ్ వి కెన్ యూజ్ ఇన్ ఎనీ ప్లాట్‌ఫార్మ్ అనమాట. సో, అంటే డెవలపర్స్‌కి ఇది మనకి ఎనేబుల్ ఏం చేస్తుందంటే మనం ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రామింగ్ రాసినప్పుడు ఈజీగా దాన్ని మనము వేరే ఆపరేటింగ్ సిస్టమ్‌లో గానీ, వేరే ప్లేస్‌లో గానీ మనము ఈజీగా డిప్లాయ్ చేసుకోవచ్చనమాట. మీన్స్ విత్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అంటే మోడిఫికేషన్స్ కూడా మనం ఏమి చేయకుండా జస్ట్ మనము అప్లికేషన్ అయితే రన్ చేయొచ్చు. సో, ఇక్కడ మనము ఈ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇదొచ్చేసి జావా సోర్స్ కోడ్. సో, ఇది జావా సోర్స్ కోడ్ ఇనీషియల్‌గా నేను రైట్ చేశాననమాట అనుకుందాం. సో, ఈ జావా సోర్స్ కోడ్‌ని ఫస్ట్ నేను కంపైల్ చేయాలి. అంటే ఇక్కడ జావా కంపైలర్ ఉండిద్ది. సో, జావా కంపైలర్ యూజ్ చేసేసి ఈ జావా కోడ్‌ని నేను కంపైల్ చేస్తాననమాట. వన్స్ నేను కంపైల్ చేసిన తర్వాత ఈ కోడ్ అనేది ఇట్లా మారిద్దనమాట. అంటే బైట్ కోడ్‌గా మారిద్దనమాట. సో, ఇట్ లైక్ వి కెన్ సీ దట్ 0 వన్స్ అండ్ వన్స్ 0 ఉంది గదా! సో, సోర్స్ కోడ్ ఫస్ట్ నేను కంపైల్ చేస్తే అది బైట్ కోడ్‌గా కన్వర్ట్ అవుతుంది. ఈ బైట్ కోడ్ అనేది, ఈ ఫైల్ అనేది మనకి ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఇక్కడ మనకి చూసినట్లయితే ఇది విండోస్, ఇదేమో యునిక్స్, ఇదేమో మ్యాక్ ఓఎస్ అనమాట. సపోజ్ ఈ 3 సిస్టమ్స్‌లో జేవీఎం అయితే ఇన్‌స్టాల్ అయ్యుంది. అంటే జావా ఇన్‌స్టాల్ అయ్యుంది. అప్పుడు ఈ బైట్ కోడ్ అనేది ఈ సిస్టమ్‌లో రన్ అవుతుంది, ఈ సిస్టమ్‌లో రన్ అవుతుంది, ఈ సిస్టమ్‌లో రన్ అవుతుంది. అంటే మనం ఏమి మోడిఫికేషన్స్ చేయకుండా, ఏమి అసలు కోడ్‌ని టచ్ చేయకుండా సేమ్ కోడ్ అనేది మనకి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అయితే మనకి ఈజీగా రన్ అవుతుందనమాట. సో, దట్ ఈస్ కాల్డ్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెన్స్. సో, నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. సో, జావా ఈస్ కమింగ్ అప్ విత్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ప్రిన్సిపల్స్ అనమాట. అంటే మనకి ప్రతీదీ మనకి జావాలో ఒక ఆబ్జెక్ట్. సో, ఆ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రిన్సిపల్స్ మనకి చాలా ఉన్నాయి. సో, ఆ ప్రిన్సిపల్స్‌ని గనక మనం చూసినట్లయితే మనకి ఎన్‌క్యాప్సులేషన్ కానీ, అంటే సెక్యూరిటీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇన్‌హెరిటెన్స్ అంటే మనకి కోడ్ రీయూజబిలిటీ అనేది మనం ఈ ఇన్‌హెరిటెన్స్ కాన్సెప్ట్‌లో చూస్తాము. సో, నెక్స్ట్ ఏంటంటే పాలిమార్ఫిజం. లైక్ పాలిమార్ఫిజం ఏందంటే లైక్ మెథడ్ ఓవర్‌లోడింగ్ గాని, ఓవర్ రైడింగ్ గాని అంటే ఒక మెథడ్ ఎన్ని డిఫరెంట్ టైప్స్‌గా మనకి వర్క్ అయితే అవుతుందనమాట. సో, ఈ ఊప్స్ ప్రిన్సిపల్స్ మనకి చాలా ఉన్నాయి. ఎన్‌క్యాప్సులేషన్, ఇన్‌హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ అండ్ లైక్ మీన్స్ అబ్స్ట్రాక్షన్. సో, మనకి ఈ ప్రిన్సిపల్స్ అన్నీ మనకి జావా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రిన్సిపల్స్‌గా మనకి వర్క్ అవుతాయనమాట. లైక్ హియర్ ఇన్ దిస్ image we can see like a class, object, method, abstraction, encapsulation, inheritance, polymorphism. సో, ఈ ఫీచర్స్ అన్నింటిని మనం యుటిలైజ్ చేసుకొని బిగ్ అప్లికేషన్స్ అయితే మనం డెవలప్ చేయొచ్చు. ఎట్ ది సేమ్ టైమ్ కాంప్లెక్సిటీని మనకి తగ్గిస్తుందనమాట. సో, ఈ ప్రిన్సిపల్స్ అనేవి మనకి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. సో, ఈ ప్రిన్సిపల్స్ మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ జావా ఫీచర్ అనమాట. సో, నెక్స్ట్ మనం జావా ఫీచర్ చూసినట్లయితే స్ట్రాంగ్ ఎకోసిస్టమ్ ఏందంటే, ఒక అప్లికేషన్‌ని మనం డెవలప్ చేస్తున్నప్పుడు జావాలో మనకేందంటే థర్డ్ పార్టీ లైబ్రరీస్ కానీ, ఫ్రేమ్‌వర్క్స్ కానీ, లేకపోతే అదర్ టూల్స్ కానీ మనం యుటిలైజ్ చేయాల్సొస్తుందనమాట. సో, అప్పుడు మనకి
వి నీడ్ టు డిపెండెంట్ ఆన్ సమ్ అదర్ ఫ్రేమ్‌వర్క్స్. సో, ఆ అదర్ ఫ్రేమ్‌వర్క్స్ కూడా మనకి మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. లైక్ స్ప్రింగ్ కానీ, స్ట్రట్స్ కానీ, లైక్ జేఎస్‌పీ గానీ, రెస్ట్ ఏపీఐ గానీ, సోప్ గానీ, లాగింగ్ గానీ, జేయూనిట్ గానీ. సో, ఇయన్నీ ఫ్రేమ్‌వర్క్స్ ఏందంటే మనకి జావా లాంగ్వేజ్‌లోనే అవైలబుల్‌గా ఉన్నాయి. అంటే ఈ ఫ్రేమ్‌వర్క్స్ మొత్తము జావా లాంగ్వేజ్‌లోనే డెవలప్ చేశారు. సో, జావా మీద మనం అప్లికేషన్‌ని మనం డెవలప్ చేస్తున్నప్పుడు ఈజీగా మనము ఈ అప్లికేషన్స్‌ని మనం యుటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి జావాలోనే మనకి డెవలప్ చేశారు కాబట్టి ఈజీగా వి కెన్ ఇంటిగ్రేట్ టు అవర్ జావా అప్లికేషన్స్ అనమాట. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద జావా ఫీచర్ అనమాట. గుడ్ జావా ఫీచర్ అనమాట. స్ట్రాంగ్ ఎకోసిస్టమ్ వి హావ్. అండ్ నెక్స్ట్ గనక మనం చూసుకున్నట్లయితే ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్ అనమాట. సో, ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్ ఏందంటే బిగ్ అప్లికేషన్స్ లైక్ ఆహ్, ఫ్లిప్‌కార్ట్ గానీ, లేకపోతే ఫుడ్ డెలివరీ యాప్స్ కానీ, లేకపోతే ఆహ్, బ్యాంకింగ్ అప్లికేషన్స్ కానీ, లేకపోతే లైక్ ట్రావెల్ రిలేటెడ్ అప్లికేషన్స్ కానీ, సో, అన్ని అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్ మనము ఎంటర్‌ప్రైజ్ లెవెల్‌లో అయితే మనము బై యూజింగ్ జావా వి కెన్ డెవలప్ అనమాట. సో, సర్వర్ సైడ్ డెవలప్‌మెంట్ ఏందంటే ఏదైతే ఫ్రంట్ ఎండ్ కాకుండా బ్యాక్ ఎండ్ ఉంటుందో దాన్ని మనం సర్వర్ సైడ్ డెవలప్‌మెంట్ అని అంటామనమాట. సో, ఆ సర్వర్ సైడ్ డెవలప్‌మెంట్‌ని మనము ఈ ఫ్రేమ్‌వర్క్స్ యూజ్ చేసి లైక్ స్ప్రింగ్ గానీ, స్ట్రట్స్ కానీ, లైక్ రెస్ట్ ఏపీఐ గానీ, సోప్ ఏపీఐ గానీ, సో, ఆ ఫ్రేమ్‌వర్క్స్‌ని మనం యుటిలైజ్ చేసి we can build the complex and distributed applications. We can see the building complex and distributed applications. కాంప్లెక్స్‌గా ఉన్న అప్లికేషన్స్ కానీ, లేకపోతే ఏదైనా అప్లికేషన్ మనం వెబ్ అప్లికేషన్ గానీ, డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్ కానీ మనం డెవలప్ చేయాలంటే వీ కెన్ యూటిలైజ్ దీస్ ఫ్రేమ్‌వర్క్స్ అనమాట. సో, దట్ ఈస్ కాల్డ్ ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్ డెవలప్‌మెంట్. సో, నెక్స్ట్ ఫీచర్ గనక మనం చూసుకున్నట్లయితే మొబైల్ డెవలప్‌మెంట్. అంటే బై యూజింగ్ జావా నాట్ ఓన్లీ సర్వర్ సైడ్ అప్లికేషన్స్ ఆర్ డెస్క్‌టాప్ అప్లికేషన్స్. డెస్క్‌టాప్ అప్లికేషన్ గానీ, సర్వర్ సైడ్ అప్లికేషన్స్ గానీ, లేకపోతే స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ గానీ, డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ కానీ, సో, ఇవే కాకుండా మనకి జావా ఫీచర్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే మొబైల్ డెవలప్‌మెంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుందనమాట. అంటే బై యూజింగ్ జావా వి కెన్ డెవలప్ ద మొబైల్ లైక్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ యాస్ వెల్. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోర్ ఫీచర్ ఫ్రమ్ ద జావా అనమాట. సో, నెక్స్ట్ గనక మనం చూసుకున్నట్లయితే సెక్యూరిటీ. సో, మనకి ఇన్‌బిల్ట్‌గానే జేవీఎం మనకి ఒక జావా ఫైల్‌ని బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుందనమాట. సో, అక్కడ మనం చూసుకున్నట్లయితే బేసిక్‌గా ఇది సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుందనమాట. అంటే ఆ బైట్ కోడ్‌ని వెరిఫికేషన్ చేసే ప్రాసెస్ కానీ, లేకపోతే మెమరీ మేనేజ్‌మెంట్ కానీ, యాక్సెస్ కంట్రోలర్స్ కానీ, సో, మనకేందంటే ఇన్‌బిల్ట్‌గా మనకి జేవీఎం ప్రొవైడ్ చేస్తుంది. సో, ఇక్కడేందంటే మనకి సెక్యూరిటీ అనేది హై లెవెల్‌లో ఉంటుందనమాట. సో, మనం ఏదైనా అప్లికేషన్ మనం బిల్డ్ చేస్తున్నామంటే మనకి సెక్యూరిటీ అనేది ఇన్‌బిల్ట్‌గానే జావా ప్రొవైడ్ చేస్తుందనమాట. అంటే మనం నో నీడ్ టు వరీ అబౌట్ అండ్ వీ కెన్ బిల్డింగ్ ద సెక్యూర్ అండ్ రోబస్ట్ అప్లికేషన్స్ అనమాట బై యూజింగ్ ద జావా సెక్యూరిటీ. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి మనకి కమ్యూనిటీ అండ్ రిసోర్సెస్. కమ్యూనిటీ అండ్ రిసోర్సెస్ ఏందంటే బేసిక్‌గా మనకి ఏదైనా జావా అప్‌డేట్ వచ్చినా గానీ, లేకపోతే జావా ఫీచర్స్ ఏమన్నా యాడ్ అయినా గానీ, సో, వి డోంట్ నీడ్ టు వరీ అబౌట్ అనమాట. సో, ఆన్‌లైన్‌లోనే మనకి డిఫరెంట్ కమ్యూనిటీ అయితే ఉందనమాట జావాకి. లైక్ ట్యుటోరియల్స్ కానీ, ఫోరమ్స్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ, సో, మనకి ఇవన్నీ అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. సో, వి డోంట్ నీడ్ టు వరీ అబౌట్. ఇప్పుడు ఏదైనా జావాలో మార్కెట్‌లోకి ఏదైనా జావా కొత్త ఫీచర్ వచ్చిందంటే, జస్ట్ మనం ఈ డాక్యుమెంటేషన్ గానీ, ట్యుటోరియల్స్‌ని గానీ రిఫర్ చేయటం వల్ల మనమైతే వి కెన్ గెయిన్ ద నాలెడ్జ్ అనమాట. సో, ఇదేందంటే మనకి బిగినర్స్ కానీ, ఎవరైనా బిగినర్ జావా నేర్చుకోవాలని అనుకుంటున్నారో, లేకపోతే తనకి తెలిసిన కాన్సెప్ట్ ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయాలి అని అనుకుంటున్నారో, దే కెన్ రిఫర్ దిస్ డాక్యుమెంటేషన్ అండ్ ట్యుటోరియల్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద జావా కమ్యూనిటీ అనమాట. సో, వి డోంట్ నీడ్ టు వరీ అబౌట్ వేర్ వి కెన్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ అనమాట. సో, ఎక్కడి నుంచి ఈ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవాలి, లేకపోతే ఆహ్, ఈ ఫీచర్ గురించి ఎక్కడ తెలుసుకోవాలని మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో, మనకి హ్యూజ్ ఆహ్, మీన్స్ కమ్యూనిటీ అయితే జావాకైతే ఉందనమాట. సో, నెక్స్ట్ ఫీచర్ గనక మనం చూసుకున్నట్లయితే వర్సటాలిటీ. అంటే మనకి జావా లాంగ్వేజ్ అనేది మల్టిపుల్ వేస్‌లో మనము యుటిలైజ్ చేసుకోవచ్చు. సో, మనము ఇక్కడ జావా చూసినట్లయితే మొబైల్ అప్లికేషన్స్‌ని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఎంబెడెడ్‌ని మనం డెవలప్ చేయొచ్చు. లేకపోతే
వెబ్ అప్లికేషన్‌ని మనం డెవలప్ చేయొచ్చు. సర్వర్ సైడ్ అప్లికేషన్స్‌ని మనం డెవలప్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైమ్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్‌ని మనం డెవలప్ చేయొచ్చనమాట. సో, ఈ వర్సటాలిటీ అంటే మనకి మల్టిపుల్ వేస్. జావా నాట్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు డెస్క్‌టాప్ ఆర్ అప్లికేషన్ ఆర్ వెబ్ అప్లికేషన్ ఆర్ మొబైల్ అప్లికేషన్. సో, మల్టిపుల్ వేస్‌గా మనము జావాని యుటిలైజ్ చేసుకోవచ్చు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ వర్సటాలిటీ అనమాట. నెక్స్ట్ ఫీచర్ గనుక మనం చూసుకున్నట్లయితే స్కేలబిలిటీ. ఐ మీన్ స్టెబిలిటీ. సో, స్టెబిలిటీ ఇన్ ద సెన్స్ మనకిప్పుడు ఓల్డ్ జావా కోడ్ అనేది ఉంది మన దగ్గర. సో, ఎప్పుడైతే నేను న్యూ కోడ్ అంటే న్యూ జావా వెర్షన్‌కి నేను ఎప్పుడైతే అప్‌గ్రేడ్ అయ్యానో, సో, బేసిక్‌గా మనకి కోడ్ అనేది ఫెయిల్ అవుతదనమాట. సో, బట్ అట్లా ఫెయిల్ అవ్వకుండా ఓల్డ్ కోడ్ అనేది కంటిన్యూస్ టు వర్క్ ఇన్ ద న్యూ వెర్షన్స్ ఆఫ్ జావా. ఏదైనా జావా న్యూ వెర్షన్ మనకి రిలీజ్ అయినప్పుడు మన దగ్గర ఉన్న కోడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న కోడ్ అనేది జావా 8లో ఉంది అని అనుకుందాము. కానీ జావా 11కి మనం అప్‌గ్రేడ్ అవ్వాలి. సో, అప్పుడు ఆ జావా 8 కోడ్‌ని మనం జావా 11కి అప్‌గ్రేడ్ చేస్తే, మనము ఆ కోడ్‌లో ఏ మోడిఫికేషన్స్ చేయాల్సిన అవసరం ఉండదనమాట. సో, దట్ కైండ్ ఆఫ్ కంపాటిబిలిటీ, బ్యాక్వర్డ్ కంపాటిబిలిటీ మనకి జావా అనేది ప్రొవైడ్ చేస్తుందనమాట. సో, కొన్ని లాంగ్వేజెస్‌లో అయితే మనకి హ్మ్, ఆహ్, ఇలాంటి కంపాటిబిలిటీ అనేది ఉండదు. సో, ఏ ఏ ఏ జావా వెర్షన్‌లో అయితే మనం కోడ్ రాసామో, అదే జావా వెర్షన్ మనము యుటిలైజ్ అనేది చేయాలనమాట. లేకపోతే మనము అప్‌గ్రేడ్ అవ్వాలి అంటే మనము చాలా కోడ్‌ని మనము రీరైట్ చేయాల్సిన అవసరం అయితే వస్తుందనమాట. సో, జావాలో మనకి ఆ ప్రాబ్లమ్ అయితే లేదు. సో, నెక్స్ట్ ఫీచర్ గనుక మనం చూసుకున్నట్లయితే ఐ మీన్ నాట్ ఫీచర్. సో, జాబ్ ఆపర్చునిటీస్ లైక్ మనం జావా మీద జాబ్ ఆపర్చునిటీస్ గనక మనం చూసుకున్నట్లయితే దెర్ ఈస్ ఎ హ్యూజ్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ జావా. సో, ఎందుకంటే జావా వరల్డ్ వైడ్‌గా చాలా ప్రాజెక్ట్స్‌లో చాలా ఆక్యుపేషన్ అయితే ఉంది. సో, మనకి నంబర్ ఆఫ్ జాబ్స్ అయితే ఈజీగా మనకి జావాలో అయితే మనకి జాబ్స్ అయితే దొరుకుతాయన్నమాట. సో, నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనకి జావా మీద బిల్డ్ అయ్యి ఉన్నాయి కాబట్టి, సో, డెఫినిట్‌గా జావా డెవలపర్‌కైతే దేర్ ఈస్ నో వర్రీ అనమాట. అంటే జాబ్ విషయంలో వర్రీ అయితే ఏముండదు. అండ్ ఇట్ ఈస్ ఎ సేఫ్ అండ్ సెక్యూర్ జాబ్ అనమాట. సో, మనకి చాలా ఆపర్చునిటీస్ అయితే జావాలో అయితే మనకి ఉంటాయన్నమాట.